హాయ్ నాని. హలో మోహన్ కృష్ణ గారు. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. అష్టాచమ్మ 8 years అవుతుంది కదా, సాధారణంగా మర్డర్ చేస్తేనే 7 ఏళ్ళకి బయటకు వచ్చేస్తారు. 8 ఏళ్ళైనా కూడా మీరు మా ఎందుకు తిన్నది అంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాను జైలు నుంచి కాబట్టి మళ్ళీ కొత్తది నేరం చేద్దామని సో 2023లో మళ్ళీ మీతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ లోపల కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి ఇది పెద్ద నేరం కాదు, పైగా చేసిన నేరమే మళ్ళీ చేస్తే శిక్ష లేదు దానికి. నీకు తెలుసలేదు, చట్టానికి కళ్ళు లేవన్న సినిమాలో చెప్పాడు ఇది మనకి. కాబట్టి అదే నేరం మళ్ళీ చేస్తే అసలు దెర్ ఇస్ నో లా సెక్షన్. బట్ ఎనీవే 2008 తర్వాత మళ్ళీ మనం ఇలా కలిసి పనిచేయడం అనేది ఈ విధంగా జరుగుతానైతే నేను అనుకోలేదు. అంటే ఇలా జెంటిల్మెన్ అనే సినిమా చేస్తాము, దానిలో నువ్వు ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేస్తావని, అండ్ నానితో నేను మళ్ళీ అష్టాచమ్మ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాను. భిన్నం అంటే డిఫరెంట్, విభిన్నం అంటే కొంచెం వెరైటీ కాదు, దానికి మాట ఏమన్నా కొంచెం కొత్తదనం ఉండడం. భిన్నం అంటే జస్ట్ ఇప్పుడు నీ గడ్డ ఉంది నా గడ్డ లేదు, అది భిన్నం. కానీ నువ్వు గడ్డల్లో విభిన్నంగా ఉన్నావు అనమాట, అది. సో కాబట్టి బట్ అష్టాచమ్మ ఇది కూడా విభిన్నమైన సినిమాలు. సో ఆ విధంగా మనం మళ్ళీ కలవడం నాకు చాలా బాగుంది. నాని విన్నదే నేను ఏంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ కాదు, నా పుట్టినరోజు నాడు మన ఇద్దరు అష్టాచమ్మ సినిమా చూసాను కదా కూర్చుని. అంటే నేను ప్లాన్ చేసుకోలే, ఏ ఊరికే వెళ్ళాం సరదాగా. బట్ ఇంకా ఏం చేసినా మజా ఉండేది కదా. ఆ రోజు మనం నిజంగా చాలా బోల్డ్ అన్ని విషయాలు చేసేది, బోల్డ్ అంత సో కాల్డ్ ఎంజాయ్ చేసిన ఆ కిక్ మాత్రం రాదు. అది ఎప్పుడు మర్చిపోయాను. చాలా రోజుల తర్వాత దాని గురించి కొంచెం మీరు అంటే మీ ఏ పుట్టినరోజు చూసారనే తెలియపోవచ్చు. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన పుట్టినరోజు, మొన్న రీసెంట్ గా షూటింగ్ అయిపోయింది. ఆ రోజు అయిందా? మేజర్ సీన్ జరిగింది. అదే ఆ రోజు షూటింగ్ అయిపోతే బర్త్డే కాబట్టి ఆ రోజు యాక్చువల్లీ నాని నన్ను చంపేశాడు అనుకుంటా అక్కడ. ఆ రోజు అప్పుడు కాదు అనుకుంటా, అలా అయితే డెఫినెట్ గా ఈ జోక్ అప్పుడే పడిపోయేది 100%. అది ఆ రోజు మీరు మాట్లాడుకుంటారు కదా కార్లో, జాగ్రత్త బ్రదర్. ఆ రోజు రోడ్డు మీద అనుకుంటున్నప్పుడు, ఆ తర్వాత మీరు ఇద్దరు వేసేద్దాం అనుకుంటున్నప్పుడు కానీ వీడ్ ఐడియా కదండి. అంటే ఇంట్లో కూర్చుని అష్టచమ్మ చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలియదు యాక్చువల్లీ. నాని చెప్పే వరకు సరే సినిమాని కాకుండా ఐడియా రోజు మీ ఐడియా కానీ అది ఎట్లా అంటే మీకు పర్సనల్లీ మీ ఇద్దరికి ఎలా అనిపించింది? సీరియస్లీ స్పీకింగ్ యాజ్ ఎ జర్నీ నాకు తెలిసి ఐ షుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ సార్. ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి కథతో పడ్డం పాటు జనాలు ఆ నటన యాక్సెప్ట్ లక్కీ. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఉన్నాయి. ఒకటి స్వార్థం. అష్టాచమ్మ అనే సినిమాకి ఆనంద్గా ఇంకా ప్రపంచంలో ఎవరిని ఊహించుకోలేము. నేను నిజాయితీగా చెప్తున్నా, కంగారు పెట్టి జోకేసి కదా. అయితే వినో అయితే ముందు అసలు ఇంకెవరు న్యాయం చేసేవారు కాదు. అండ్ అష్టాచమ్మ సక్సెస్ నిజంగా ఆ రేంజ్ లో ఉండేది కాదు 100%. ఇంకెవరు మారినా ఇంచుమించు ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. ఆనంద్ మాత్రం ఉండదు. ఓకే, అదొకటి మెయిన్ ఫస్ట్. రెండోది దానివల్ల అసలు మొత్తం ఇండస్ట్రీకి బోల్డ్ మంచి జరిగింది. ఒక మంచి సెన్సిబుల్ బ్రహ్మాండ డైరెక్టర్ దొరికాడు. అది ఒక చిన్న జోక్ చెప్తాను సార్. ఒకసారి సురేష్ బాబు గారి సినిమా చూసారట. నేను అప్పుడు యూఎస్ లో ఉన్నా. నానికి తెలుసు ఆయన చూస్తున్నారని. షో అయిపోయిన తర్వాత నానికి ఫోన్ చేసి ఏమన్నారు బాబాయ్ అని అడిగితే, నచ్చిందిరా, వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడిగారు మోహన్ కృష్ణ గారు. అంటే బాగున్నట్టు బాగా నేను లేను, నాకు రామ్మోహన్ కాల్ చేసి చెప్పాడు. దట్ స్క్రీనింగ్. ఓకే ఓకే, నేను బట్ అష్టాచమ్మ యాజ్ అ ఫిల్మ్ is lucky because it got two really fantastic talents. But
నా అహంకారంతో నేను చెప్పే మాట ఏంటంటే ఐ థింక్ యూ బోత్ వర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ ఫౌండ్ ఒక అంత మంది అంటే మీ సాధారణంగా చాలా మంది డెబ్యూలు బ్రేక్లు వస్తాయి కానీ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ చాలా మంది రియల్ టాలెంట్స్ కూడా ఒకప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు, కరెక్ట్ వాళ్ళ టాలెంట్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకదు. ఐ థింక్ ఇన్ దాట్ వే we must credit even Ram for being that sensible producer, taking the call. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నువ్వు సెలెక్ట్ అయిపోయిన ముందు ఓకే ఆనంద్ అనే వాళ్ళు వేరే వాళ్ళు ఉండాలన్న తర్వాత హీరో కింద నానిని మనము చేద్దాము, వీ షుడ్ మేక్ హిమ్ ద లీడ్ అని యాక్చువల్ సజెషన్ తో మొదలెట్టింది రామ్. మొదలెట్టి తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్, హీ ఆస్క్ మీ ఐ ఓకే, ఐ సెడ్ ఐఎమ్ ఓకే, ఐ థింక్ విల్ బి వండర్ఫుల్, బట్ నువ్వు ప్రొడ్యూసరే కదా, నువ్వు రిస్క్ తీసుకోవాలి, నీ కాల్ అదే అని చెప్పాను. లేదు లెట్స్ మీట్ హిమ్ అగైన్ అని. రెండోసారి నాని వచ్చాడు, బాల్కనీలోంచి నా మీద తొంగి చూసి ఇలా అన్నాడు, ఇదేంటి ఈవెన్. సో అలాంటి ఒక నిర్మాత ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ దీస్ బాయ్స్ బికాస్ ఐ ట్రస్ట్ దెమ్ అని అనుకోవడం. రెండు అంత మంచి స్క్రిప్ట్, అంత మంచి డైరెక్టర్ దొరకడం కూడా మనం మాట్లాడుకున్నట్టు అంటే అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న డిఫరెన్స్ నా డిఫరెన్స్ అనుకున్నాం కదా. శ్రీని గురించి చెప్పండి. చూపిస్తాం టీవీలో. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే జెంటిల్మెన్ శ్రీని, బట్ ఇట్ లుక్స్ గుడ్. మనం పట్టించుకోకపోతే కొన్ని పెరుగుతాయి. బట్ శ్రీనిలో డిఫరెన్స్ పెద్దగా అంటే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తను డైరెక్టర్, తనలో ఒక రైటర్ ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు అని నాకు ఎప్పుడైతే ఏదైతే అనిపించిందో ఇనిషియల్ స్టేజ్ లో అది నిజమని ప్రూవ్ అయింది. ఒక అంటే తనలో నటుడు లేడం విభిన్నమైన నటన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. విభిన్నమైన వైవిధ్యమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అవుతాడు అని అనుకున్నాను కొత్తలో, అది మాత్రం దట్స్ ప్రూవ్ టు బి రైట్. అంతమించి నేను శ్రీనిలో మీరేం మాట్లాడుతున్నా సరే నేను ఇలా అంటున్నాను, అది కొంచెం సో అదొకటి. బట్ అదర్ దెన్ దట్ నేను పెద్దగా మార్పు ఏం చూడలేదు. తను చాలా రకాలైన సినిమాలు చేశాడు, అవి ఎప్పుడు చూస్తూ వచ్చాను కాబట్టి చాలా రకమైన సినిమా ఎందుకు చేస్తాం సార్, మీరు 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 కంటిన్యూస్ గా చేస్తే చేస్తాం. చాలా ఫర్ ఎగ్జాంపుల్ యూ డిడ్ లైక్ పిల్లజామిన్ లాంటి ఒక సినిమా, తర్వాత యూ ఈవెన్ డిడ్ సంథింగ్ లైక్ ఫిల్మ్ అరవింద్ లో ఒక హారర్ ఒక జోనర్ లో చేసావు. తర్వాత సో బట్ నేను ఏంటంటే అన్ని రకాల పాత్రలు నువ్వు చేస్తూ రావడం అనేది నేను చూస్తూనే వచ్చాను కాబట్టి ఒక యాక్టర్ కింద, మనిషి కింద నాకు పెద్ద వ్యక్తి కింద నాకు పెద్ద మార్పులు ఏం కనబడాలి. శ్రేణిలో ఈజ్ ద సేమ్ గాయ్, సేమ్ యూర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కొంచెం నీకు నానిలో కనబడమాట. నాకు నానిలో అసలు యాక్టర్ ఎప్పుడు కనిపించాడు సార్, ఎందుకో ఫర్ సమ్ రీజన్ కొన్ని పక్క నుంచి మైక్ లో యాక్షన్ అని చెప్తుంటే ఏం చేయాలి, అందుకే టాక్ పెట్టారు కదా. బట్ జనరల్లీ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ కాదు, నాకు ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ సీ హిమ్ యాజ్, అంటే నాకు ఇప్పుడు వేరే ఎవరితో మాట్లాడినా దట్ ఐఎమ్ టాకింగ్ టు అ ఫిల్మ్ పర్సన్ అండ్ అదొకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై నానితో ఎప్పుడు మాట్లాడినా ఫిల్మ్స్ టేక్ ఎ బ్యాక్ సీట్, ఎందుకో తెలియదు. నీకు శ్రీలో ఏం మార్పు కనబడింది నాని? నా ముందు దానికి అటు నుంచి వచ్చి వస్తా. ఇప్పుడు అన్నితో మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే, అవును నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు. అలా చెప్పి ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడుతూ నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు నిజంగా వీటి గురించి ఆలోచించినప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోతుంది లోపల, చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్ గా అంటే ఎప్పుడు ఎప్పుడో, బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఎప్పుడు కాదు అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్, మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్ గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి అయ్యా, ముఖ్యంగా మనం ఈ ఆఫీస్ లోనే ఒకసారి ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి, అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది. బేసికల్లీ నేను ఎప్పుడు బయటికి రాను, ఆయన ఎప్పుడు లోపల
కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికలీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికలీ. సో delivering with him or generally థింగ్ కాదు, సెల్ఫ్ డెలివరీ. no I talk about like in your work or as a friend. వర్క్ అంటున్నాను బేసికలీ. అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ అది రియలైజ్ అయ్యి బేసికలీ ద రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడో ప్రాబ్లం. వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ అయ్యి వర్క్ పక్కన పెట్టేసి వీ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులో చాలా గట్టిగా అంటే నాకు నిజంగా ఎవరు అంటే నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మన ఏంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటుంది. అన్ని చోట్ల మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. నేను కొంతమందితో 50% నానిలాగా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను, కొంతమంది 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగింది వాడితో మాత్రమే. అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి నాకైతే బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం వాడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరు చూడలేదు. స్పెషల్ దర్శనం ఫ్రీ. కానీ జనాలకి 50% చూపించే బాబాయ్. ఏది నో ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నిజంగా లేదు, ఇప్పుడు నాకు కుదరదని చెప్పాలన్నా సరే చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన ఇప్పుడు నీతో కూర్చొని గంట నీతో మాట్లాడకపోతే నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను, అదంతా నేను ఇలా ఉండాలి అని స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగా ఉండదు. కొంచెం చేయి బాబాయ్ పర్లేదు చేయను, అలా కుదరదు, రాట్లా. సో ముందు